హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఇంట్లో స్నాక్స్ ఏం లేవని కన్నయ్య కోసం 1 kg పైనాపిల్ స్పాన్ చేశాను. ఎలా వచ్చిందో మీరు కూడా చూసేయండి. మీరు చూస్తున్నట్లయితే కనుక స్పాన్ చూసారా ఎంత ఫ్లఫీగా స్పాంజీగా బేక్ అయిందో. ఎటు నుంచి వచ్చినా కూడా మళ్ళీ దాని ఒరిజినల్ షేప్కి వచ్చేస్తుంది. ఇక నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను. బాగా ప్రెస్ చేసినా కూడా 2 hands మధ్యలో అది మళ్ళీ ఒరిజినల్ షేప్కి రిటర్న్ అయిపోతుంది అనమాట. అలా వస్తే మనకి కేక్ అనేది బాగా బేక్ అయినట్లు. లోపలంతా ఏరీగా ప్రతి పీస్ కూడా మనం బయట బేకరీలో చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే ఉంటుంది. అండ్ చేతికి కూడా ఏమీ అంటుకోవట్లేదు. అంటే లైట్గా ఆయిల్ యూస్ చేస్తాం కదా, ఆయిల్ వేసినా కూడా మనకి చేతికి అస్సలు అంటుకోవట్లేదు. తర్వాత ఇంకా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇగో పీసెస్ చూడండి, ప్రెస్ చేస్తే వెంటనే దాని ఒరిజినల్ షేప్కి వచ్చేస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. ఈ పర్ఫెక్ట్ స్పాంజ్కి రెసిపీ కావాలంటే కనుక కింద కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా ఫైనల్గా మా బుడ్డోడు తిని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తున్నాడు. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.